హార్మోనల్ చేంజెస్ అనేవి పిల్లల్ని ఒక వ్యతిరేక దిశలో వారి ఆలోచనలు నడిపిస్తాయనే విషయం ఇంకా ఎందుకు అవగాహన రాలేకపోతుంది? హార్మోన్స్ కానీ, జన్యువులు కానీ, ఇతర సైంటిఫిక్ కారణాలు కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అలా అవ్వటానికి, పుట్టడానికి కారణమని ఏ రీసెర్చ్ లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ పట్టుకొని పాడేదనమాట, వంశాంకురం వంశాంకురం అని. బట్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఆమెకు కూడా తెలుసు నేను ట్రాన్స్ అని. అంటే ఏ వయసులో తెలిసిపోయింది? అంటే ఒక పిల్లాడుగా నాకు కూడా అదొక ప్రశ్నే కదా. అంటే నాకెందుకు ఆడపిల్లలాగా అనిపిస్తుంది, నా బాడీ ఎందుకు ఇలా ఉంది మా పిల్లాడిలాగా. కాలేజ్ టైంలో ఉంటుంది సిగరెట్ తాగడాలు, లేకపోతే కొత్త కొత్త పనులు, టీనేజ్లో ఉండే కొత్త విషయాలు. సో ఆ టైము అడుగుతున్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలా, గర్ల్స్ టాయిలెట్కి వెళ్ళాలా అనేది చాలా పెద్ద కష్టమైనది. బాయ్స్ టాయిలెట్కి వెళ్ళాలని ఉండదు, అది ఎంత బాయ్స్ది అని ఉంటుంది, గర్ల్స్ది రానియరు మా పిల్లల. అంటే దీనికి ప్రేమ అనేది ఒక శాఖ ట్రాప్లో పడేయడానికి, వాళ్ళ శరీరాలకి యాక్సెసిబిలిటీ కావడానికి, లేదా వాళ్ళ ఇమోషన్స్తో వాళ్ళకున్న కొద్దిపాటి సేవింగ్స్ కానీ, నగలు కానీ, డబ్బులు కానీ, కట్నం పేరుతో వాటి కోసమే కదా ఇవన్నీ చేసేది. అంబేద్కర్ రాజ్యాంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రకరణాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? ఎవరైతే బేసిక్ ఎడ్యుకేషను, ఎమ్యూనిటీస్కి దూరం నెట్టవేయబడారో సమాజంలో, వారికి రిజర్వేషన్ కల్పించండి. అనేసే కదా రిజర్వేషన్ మొత్తం పోరాటంలో ఉన్న ఒక స్పిరిటే అది కదా. నేను అసహజంగా ఉన్నాను కదా, ఇతను వచ్చి నాకు ప్రేమ అని చూపించడంలో ఏదైనా ఒక రకమైన కోణం ఉందా? నన్ను ఎలా ఇంత చాకచక్యంగా ఎవరో వచ్చి నా జీవితంలో తీసుకుని వెళ్ళిపోగలిగారు అనుకున్నప్పుడు